ప్రియ విశ్వాసి, చల్లారిపోయావా? మనుషులు అంటున్న మాటలకి, పరిస్థితులకి చల్లారిపోయి వెనక్కి వెళ్ళిపోయావా? మానేస్తాను, ఇంకా నేను భక్తి నేను చేయలేను, ప్రార్థన నేను చేయలేను, నేను వాక్య ధ్యానం చేయలేను, మందిరానికి ఇంక రాలేను అని వెనక్కి వెళ్ళిపోతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం దేవునికి విరోధంగా ఉండి వెనక్కి వెళ్ళిపోతావు? రా, ఈరోజున మరలా నీ యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకో, మరలా బాగు చేసుకో, నీలో అపవిత్రతని క్లీన్ చేసుకో, నువ్వు దేవునికి సమీపంగా రా. చాలామంది ఈ రోజున ఏమండి క్రైస్ట్ టెంపుల్ ఎంతో దీవెన పొందినటువంటి వారు, వాక్యాన్ని విని దీవెన పొందినటువంటి వారు, ఏదో చిన్న చిన్న మాటలు, ఎవరెవరో మాటలు వింటూ, లేకపోతే దేవుని సేవకుడి మీద కొన్ని మాటలు వింటూ అది నిజమని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్న వారు చాలామంది లేకపోలేదు. నువ్వే నష్టపోతున్నావు, సంఘం నష్టపోదు, దేవుని సేవకుడు నష్టపోడు, నువ్వే నష్టపోతావు. జాగ్రత్త. రేపొద్దున్న ఇటెల్లాలో నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేక భయంకరమైన శపితమైన ప్రాంతంలో ఉన్నప్పుడు అంతా అయిపోద్ది, ఇంకా అంతా అయిపోద్ది. ఏ విధంగా దీవెన పొందకుండానే నీ ముందు వస్తున్నటువంటి వారు దీవెన పొందుకుంటూ దేవుని ఆత్మలో రోగులుతూ ఉంటారు, నువ్వు సీనియర్ అని చెప్పుకుంటూ నీ జీవితంలో ఇంకా కృంగిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్న రోజున మరలా తిరిగి నువ్వు ఎక్విప్ అవ్వాలి, మరలా తిరిగి నువ్వు పుంజుకోవాలి, మరలా దేవుని సేవకుడితో కలిసి నువ్వు పరిచర్లో కొనసాగాలి.